పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. చాలా మంది జాతకాల్లో గజకేసరి యోగం అన్న మాట చాలా మంది వినే ఉంటారు కదా. మరి మన జాతకంలో ఈ గజకేసరి యోగం ఉన్నట్లయితే మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే. గజకేసరి యోగం ఉంటే చాలా బాగుంటుంది అని చాలా మంది జాతకంలో జ్యోతిష్యులు చెప్పడం విన్నామండి. అసలు ఎగ్జాక్ట్ గా ఏ గ్రహాలు కలవడం వలన ఈ గజకేసరి యోగం అన్నది ఏర్పడుతుంది? ఇది ఉంటే గనక ఎలాంటి డిఫరెన్సెస్ మనం చూడొచ్చు అంటారు జీవితంలో? గజము అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. అమ్మ, ఇదేంటి చంద్రగురువులు కలిస్తే ఏనుగు సింహం అంటారేంటి అనిపిస్తుంది మనకి. దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు సింహము అడవిలో చూడండి ఎంత లాయల్గా ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అడవికి రాజు ఎక్కడో అది భయపడుతున్నట్టుగా, పిరికిగా ఉన్నట్టుగా కనబడదు, మంచి లాయల్గా ఉన్నట్టుగా అనిపిస్తుందా? ఈ చంద్రగురువులు కలిసి ఉన్నప్పుడు జరిగేది ఏమిటంటే క్లారిటీ ఆఫ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది. మనం చూడండి, ఫుల్ క్లారిటీతో ఉన్నాం, మనం ఎటువంటి అధైర్యానికి గురవం. అలా అధైర్యానికి గురి కాకుండా చేసేటువంటి యోగము చంద్రుడు గురువు కలిసిన గజకేసరి యోగం. అందుకే దానికి గజ కేసరి అని పెట్టారు. అందులో రెండు జంతువులు పర్టికులర్గా, ఏనుగు చూడండి ఎలా వెళ్ళిపోతుంది, రాయల్గా వెళ్ళిపోతుంది. సింహం ఎలా వెళ్ళిపోతుంది, అలా కొన్ని మాత్రమే. ఇప్పుడు చిరుతపులి, ఒక్కోసారి చిరుతపులి అని కొంచెం భయపడ్డట్టే కనిపిస్తుంది, చిరుతపులి కానీ కొన్ని. కానీ ఈ సింహం కానీ ఏనుగు కానీ చాలా రాయల్గా వెళ్ళిపోతుంటాయి. అంత బలాన్ని మనకి కలుగుతుంది చంద్రగురువులు కలిసినప్పుడు. అయితే ఈ గజకేసరి యోగము సర్వసాధారణంగా కలిసి ఉండడం కానీ చంద్రుడి నుంచి గురువు కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు జరుగుతుంది. అంటే చంద్రుడి నుంచి కలిసి ఉండడం అంటే ఒకే రాశిలో ఉండడం, లేదా చంద్రుడి నుంచి గురువు కానీ గురువు నుంచి చంద్రుడు కానీ 4వ స్థానంలో ఉండడం. అంటే ఆ స్థానం నుంచి, అంటే చంద్రుడు లేదా గురువు ఉన్న స్థానం నుంచి 4లో ఉండడం. అలాగే సప్తమంలో ఉండడం, చంద్రుడు లేదా గురువు నుంచి గురువు లేదా చంద్రుడు సప్తమంలో ఉండాలి. అంటే మేషంలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి చంద్రుడు, గురువు తులలో ఉండడం. అలాగే 10th హౌస్లో ఉండడం. కలిసి ఉన్న 4, 7, 10 స్థానాల్లో ఉన్న దిస్ ఇస్ గజకేసరి యోగం. అయితే ఇందులో ఈ గజకేసరి యోగం కనుక కరెక్ట్గా అది కనెక్ట్ అయితే ఎవరికైనా ఫస్ట్ ఇచ్చేటువంటి గుడ్ రిజల్ట్ ఏమిటి అంటే ల్యాండ్ ఖచ్చితంగా ఉంటుంది వారికి. ల్యాండ్ వల్ల వాళ్ళు బాగా గ్రో అవుతారు, గుర్తుపెట్టుకోండి. అదేమిటంటే చంద్రుడికి గురువుకి సంబంధం ఏమిటి, అసలు ల్యాండ్కి ఏం సంబంధం అంటే ల్యాండ్కి సంబంధం ఉంటుంది వాటికి. న్యాచురల్గా 4th లార్డ్ ఎవరమ్మా? చంద్రుడు. మనం ఎందులో చూస్తాం? 4th హౌసెస్లోనే చూస్తాం. ఇప్పుడు ఎవరికైనా తండ్రి గారి యొక్క ప్రాపర్టీ వస్తుంది అని ఎలా చెప్తామంటే 12వ స్థానం. తండ్రి ప్రాపర్టీ రావడం కానీ, వాళ్ళు ఓన్గా ప్రాపర్టీ కొనుక్కోవడం కానీ, ఇంకొంతమందికి అయితే 8వ స్థానం కూడా బాగుంటే తాతగారి యొక్క ప్రాపర్టీ రావడం కానీ 100% జరిగి తీరుతుంది గజకేసరి యోగం వల్ల. ఇంకా ఎక్కడో వాళ్ళ జన్మజాతకంలో కుజుడు పాడైపోయి, 4th లార్డ్ పాడైపోయి, 12th లార్డ్ పాడైపోయి, అష్టమాధిపతి పాడైపోతే వాళ్ళ పేరు మీద అసలు ల్యాండే ఉండకూడదు ఆస్ట్రాలజీ పరంగా. ఇప్పుడు కొంతమంది చూడండి, నేను మొన్న ఒక జాతకం చూశాను, వాస్తుకి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో ఏమన్నాడంటే, ఏమంటే నేను ఇప్పటికి 13 ఇల్లులు కొన్నాను, కొని అమ్మేశాను అన్నాడు. అయితే మీ 4th లార్డ్ బాగాలేడు ఎక్కడో, మీరు చెక్ చేసుకోండి ఒకసారి, మీ జాతకం చూస్తే తెలుస్తుంది. అలాంటప్పుడు మీ పేరు మీద ఉండకూడదు, మీ మిస్సెస్ పేరు మీద కొంటే మళ్ళీ బాగుంటుంది అంటే ఆయన అప్పటికప్పుడు ఇచ్చాడు డేట్ ఆఫ్ బర్త్. చూస్తే ఒకటే చెప్పాను, మీకు గృహ సంబంధించింది బాగాలేదు, 4వ స్థానం పాడైంది, మీకు ఎడ్యుకేషన్ కూడా బ్రేక్ అయిందండి అంటే అవునండి అన్నాడు. ఇంకొక విషయం చెప్తాను, మీరు ఇది కరెక్టో కాదు చెప్పండి. అప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ కాలుకు సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది మీకన్నా, ఎందుకంటే మకర లగ్నమై శని నీచబడ్డాడు. శని కాళ్ళకు కారకుడు. ఆయన అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే అవునండి నాకు కాళ్ళలో రాడ్ ఉందండి అన్నాడు. ఆయన లెగ్లో రాడ్ ఉందంటే రాడ్ వేశారు, నాకు యాక్సిడెంట్ వల్ల ఇబ్బంది అవ్వడం వల్ల అన్నాడు. అంటే ఇక్కడ ఎప్పుడైతే లగ్నాధిపతి వెళ్ళి 4th హౌస్లో శని నీచంలో ఉన్నాడో ఆయనకి ఎప్పుడు కూడా, ఆయనకి జాతకం కానీ చాలామంది చూశారు, చాలామంది అసలు ఎలా అంటే డబ్బులు మొత్తం కూడేసుకొని ఒక గృహం కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత వాళ్ళ కష్టాలు మొదలవుతాయి. అవునండి. ఎన్ని కష్టాలంటే ఆ ఇల్లు అమ్మేసి అన్ని కష్టాలు వస్తాయి. మొత్తం మీద అమ్మయ్య ఏదో రకంగా చేసి ఇన్ని అప్పులు అయిపోయాయి కదా, ఇల్లు అమ్మేస్తే నేను అప్పుల నుంచి బయటపడతాను, ఇల్లు అమ్మగానే మళ్ళీ రైజ్ స్టార్ట్ అవుతుంది.
మళ్ళీ ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు సంపాదించుకుంటాడు, మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడికి మళ్ళీ ఇల్లు కొనుక్కుంటాడు ఈయన పేరు మీదే. మళ్ళీ కష్టాలు స్టార్ట్. అంటే ఇల్లు అచ్చు రాదంటారు ఇంకా. వాళ్ళకి అచ్చరాదు అంటే వాళ్ళ పేరు మీద కొనుక్కోకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఎవరికైనా 4వ స్థానం పూర్తిగా పాడైతే సింపుల్, వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద అయినా, భార్యో అలా ఉంటారు కదా, భార్య పేరు మీద కానీ, లేకపోతే పిల్లలు ఉంటారు కదా, ఎదిగిన పిల్లలు ఉంటారు కొంతమంది, వాళ్ళ పేరు మీద కానీ కొనేసుకోవడం బెస్ట్. అందులో ఎవరికి బాగుంది, ఏమవుతుందంటే మనకి గజకేసరి యోగం అనేటువంటిది 99% మీకు ప్రాపర్టీ యోగం ఇచ్చే యోగం అది, ఇంకా అందులో డౌట్ లేదు. ఎవరికైనా గజకేసరి యోగం ఉంది అంటే వాళ్ళ జీవితంలో 100కి 100% ఎంతో కొంత ప్రాపర్టీని కలిగి ఉంటాడు. అది తాతగారి వల్ల రావచ్చు, 8th హౌస్ బాగుంటే, 12వ స్థానం బాగుంటే తండ్రి సంపాదించి ఈయనకి ఇవ్వచ్చు, 4వ స్థానమే బాగుండి 3వ స్థానం కనెక్టివిటీ వస్తే ఈయన స్వతహాగా స్వయం కృషితో సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ గజకేసరి యోగం మాత్రం బలాన్ని ఇస్తుంది దాన్ని కొనుక్కోవడానికి. ఈ గజకేసరి యోగం లేని వాళ్ళు కొనుక్కోరా అంటే 4వ స్థానం బాగుంటే ఓన్గా కొనుక్కుంటారు, కొనుక్కోరని కాదు. కానీ గజకేసరి యోగం ఏంటంటే ఇంక ఈయన కొండేమో అనుకునే అదృష్టం కొద్ది కలిసి వచ్చేస్తుంది. గృహయోగాన్ని అదృష్ట రూపంలో ఇచ్చేది గజకేసరి యోగం. అందులో ప్రధానంగా చంద్రదశలు గురుదశల్లో వస్తే ఇంకా ఈజీగా వస్తుంది. చంద్రదశల్లో కానీ గురుదశల్లో కానీ. కొంతమందికి ఏమంటే నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది ఎప్పటి నుంచో, ఇప్పుడు మళ్ళీ నాకు చంద్ర గురు దశలు వస్తున్నాయి, చంద్రుడిలో గురువులో చంద్రుడు ఇట్లా వచ్చాయి అన్నప్పుడు కనీసం వాహనమైనా తీసుకుంటారు. ఆ టైంలో వాహనం తీసుకోవడము లేదా ఇంకొక ల్యాండ్ ఏదైనా కొనుక్కోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఫస్ట్ ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే పీస్ ఆఫ్ మైండ్. ప్రతిదానికి భయపడిపోకుండా చాలా ప్రశాంతంగా ఎటువంటి విషయాన్నైనా సరే వీళ్ళు చాలా కూలంకుషంగా కంగారు పడకుండా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు గజకేసరి యోగం ఉన్న వాళ్ళు, ఆ ఏనుగు సింహంలాగా. అందుకని దాని పేరు అలా పెట్టారు. నెక్స్ట్ ఈజ్ వీళ్ళ మదర్ కూడా మంచి గైడింగ్ నేచర్ కలిగి ఉంటుంది. చంద్ర గురువులు కనుక కలిసి ఉన్నారు అనుకోండి, ఎవరి జాతకంలో ఛాలెంజింగ్గా చెప్తున్నా, వాళ్ళ జాతకంలో చంద్రుడు గురువు కలిసి ఉన్నారు, చంద్ర స్థానాలు ఏమీ పాడవలేదు. అయితే ఇక్కడ ఏంటి, చంద్రగురువులు కలిసిన మాత్రం మనం తీసుకోకూడదు. ఆ చంద్రరాశిలో కుజుడు ఉన్నాడు అనుకోండి, మళ్ళీ మదర్ కొంచెం గొడవ పెట్టుకునే మనిషి అవుతుంది. సో చంద్రరాశుల్లో ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయా, చంద్రుడు ఎవరితో కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ మదరు, వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్, వాళ్ళకి వచ్చేటువంటి ఆస్తికి సంబంధించింది. ఎందుకంటే న్యాచురల్ 4th లార్డ్ ఈజ్ చంద్రుడు, న్యాచురల్ 12th లార్డ్ ఈజ్ గురువు. కాబట్టి తండ్రి నుంచి వచ్చే ప్రాపర్టీస్ కానివ్వండి, వాళ్ళు ఓన్గా సంపాదించుకోవడం కానివ్వండి, వాటికి బోల్డ్ అంత బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి సంపాదించాలంటే మొట్టమొదటిగా ఉండవలసింది మెంటల్ స్టేట్. మెంటల్గా స్ట్రాంగ్ లేరు అనుకోండి, ఏం పని చేయగలడమ్మా? జాబ్లో స్థిరంగా ఉండలేడు, ఉద్యోగంలో స్థిరంగా చేయలేడు కదా. అందుకని ఈ యోగం దానికి పనికొస్తుంది అద్భుతంగా. సో గజకేసరి యోగం గురించి అది 4వ స్థానం 12వ స్థానం యాక్చువల్ గా ఉంటుంది అది అని చెప్పేసి అన్నారు. సో దాని గురించి అది ఉన్నప్పుడు ఎంత స్టేబుల్ గా ఎంత స్ట్రాంగ్ గా మన మైండ్ సెట్ అనేది ఉంటుంది అన్నది విషయాల గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.